కాదు స్వామి, ఇప్పటి వరకు చాలా దేవాలయాలు, చాలా గుళ్ళు చాలా ఉన్నాయి. మీరు ప్రత్యేకంగా మళ్ళీ ఒక ఆలయం నిర్మించాలనే కోరిక ఎందుకు కలిగింది? అది ఎందువలన? ఇప్పుడు చాలా దేవాలయాలు ఉన్నాయి, చాలా పీఠాలు ఉన్నాయి. వీటిలో అంటే మీరు మీరు పూజ చేసుకోవాలనుకున్నా, మీ కార్యక్రమాలు ఏవి చేసుకోవాలనుకున్నా వేరే టెంపుల్స్ ఉన్నాయి కదా, మీరు ఇన్ని కష్టాల కోర్చి ఎందుకు కట్టాలని అనుకున్నారు ఒక సపరేట్గా? ఓ పెద్ద ఆయన ఏం చేశాడంటే హడావిడిగా నన్ను చూసి వచ్చాడు. నేను ఇలాగే ఉండే అప్పుడు కూడా త్రిశూలం పట్టుకొని పోయినా హడావిడిగా వచ్చి చూశాడు. ఆయన గారు వదిలిన మాటకి నేను గౌరవించా. ఏమన్నాడంటే, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారని అడిగి ఒక బకెట్, స్టీల్ బకెట్లో నీళ్లు తీసుకొచ్చి మీ చేతుల మీద అభిషేకం చేయండి శివలింగానికి అని అన్నారు. చేస్తే ఆనందంగా అనిపించింది. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చేశాం మనం. చేసిన తర్వాత ఆయన వదిలిన ఒకే ఒక మాట, బిడ్డ శరీరంలో ఓపిక అయిపోయింది, అంతంత మాత్రం నడుస్తుంది ఇప్పుడు. కేదార్నాథ క్షేత్రం నేను 40 సంవత్సరాల క్రితం కట్టాలి అని అనుకున్నా, కానీ నాకు ఎక్కడి నుంచి సహకరణ దొరకని. నిన్ను చూస్తే ఎందుకో శివుడిని చూసినంత తలపించుతుంది మనసు. ఎవరితో నేను అనలేకపోయినా కానీ నిన్ను చూసి ఆ నాలుక దాటేసింది నాకు మాట అని అన్న ఆ వర్డ్ ఇప్పటికీ నేను వదిలిపెట్టలే. గుడి అక్కడ కట్టాలి అని ఆయన చెప్పిన తర్వాత దాన్ని అల్లేసుకున్నా నేను. ఆ మాట నేనేం భావిస్తా అంటే ఆయన పలికిచ్చాడని భావిస్తాను.